నామానికి స్తోత్రం కలుగును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ పునరుద్ధాన దినాన కూడి వచ్చినటువంటి సంఘానికి, గ్రూపులో ఉన్నటువంటి బిడ్డలకు, యూట్యూబ్ చూసిన వారికి అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, మరి లోకమంతా కూడా భయంకరమైనటువంటి శ్రమల్లో, బాధల్లో ఉంటా ఉంది. మరి ఇందాకనే ఒక వార్త విన్నాను, మరి నేను గ్రూప్లో కూడా పంపించాను. మణిపూర్లో మరలా మారణకాండ జరగబోతుంది, ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటున్నారు ప్రజలని. మరి కాబట్టి దాదాపు 100 మంది వెహికల్స్తో వచ్చి మరి అక్కడున్న క్రైస్తవులందరినీ కూడా లేకుండా చేయాలి అనేటువంటి ప్రణాళికలు జరుగుతున్నాయని, మా జీవితాలు బ్రతికుంటాయో లేదోనని మరి ఒక దైవ సేవకుడు కంగారు పడిపోతూ అందరూ ప్రార్థన చేయండి, షేర్ చేయండి అని చెప్పేసానని ఎంతో మరి ఆవేదనతో చెప్పారు. మనమందరం కూడా ఈ రాత్రి ప్రార్థన చేద్దాం, పరిశుద్ధాత్మ దేవుడు కార్యం జరిగించేలాగా. మనమైతే ఎంతో సుఖంగా ఉన్నాం గుంటూరు ప్రాంతంలో ఉంటూ. కాబట్టి మరి ఏది ఏమైనానో అంత్యకాలం అని దేవుని వాక్యంలో వ్రాయబడుతూ ఉంది. సాటి మనుషులకు బాధ కలుగుతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా మరి భారంతో ప్రార్థన చేద్దాం. దయచేసి ఉపవసించగలిగిన వాళ్ళు ఉపవసించండి, ప్రార్థన చేయగలిగిన వాళ్ళందరూ కూడా ప్రార్థన చేయండి. మనం అందరూ కూడా సెప్టెంబర్ 2వ శనివారం రోజున మనం కూడుకోబోతూ ఉన్నాం. ప్రత్యేకంగా ఉపవాస ప్రార్థన మనం చేద్దాము. అవకాశం లేని వాళ్ళు, వర్షాభావంగా ఉన్న ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా మీరు ఆన్లైన్లోనే ఏకీభవించి ప్రార్థన చేయొచ్చు. మరి ఈ సమయంలో దేవుడు మనకి ఇస్తున్నటువంటి వాక్య భాగం, వాక్యం చెప్పుకోవాలి కదా. నిజంగా అది విన్న తర్వాత ఏం చెప్పాలో కూడా ఏం అర్థం కావటంలా. అంత్య దినాలు అని ప్రవక్త యోవేలు రాసినటువంటి మాటని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అంత్య దినములు జరుగుతూ ఉన్నాయి, ఎన్నో శ్రమలు, ఎన్నో వేదనలు. ఇది వేదనల ప్రారంభంలాగా ఉంది అచ్చం. మరి కొన్ని చోట్ల యుద్ధాలు భయంకరంగా జరుగుతూ ఉన్నాయి. ఒక పక్కన వరదలు, ప్రకృతి వైపరీత్యాలు, మరి తినటానికి తిండి లేక పొలాలు కొట్టుకుపోయినాయి అని చెప్పేసి అని మా ప్రక్కింటి ఆయన గారు శ్రీనివాస్ అన్న గారు చెప్పారు. పొలాలన్నీ కూడా కొట్టుకుపోయినాయి అమ్మ, రైతులందరూ బాధపడుతున్నారని. కాబట్టి రైతుల దుఃఖం, మరి ఒక పక్కన వ్యాపారస్తులకు వ్యాపారాలు లేక, చేతి పని వాళ్ళకి పనులు జరగక ఎంతో బాధపడిపోతూ ఉన్నారు. కాబట్టి సరైనటువంటి డబ్బులు రాక ఎన్నో తిప్పలు పడుతూ ఉన్నారు, ఎన్నో బాధలు అనుభవిస్తూ ఉన్నారు. కాబట్టి వారందరి కోసం మనము చిన్న ప్రార్థన చేద్దాము. మరి దేవుని వాక్యం చదువుకుందాం. సామెతల గ్రంథం 8వ అధ్యాయము 22వ వచనం. నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను, నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేదును, వారి నిధులను నింపుదును. కాబట్టి ఇలాంటి వైపరీత్యాలు సంభవిస్తూ ఉన్నా నీవు దేవుని ప్రేమించే వ్యక్తివైతే దేవుడు నీకేమి కూడా తక్కువ చేయడు. కాబట్టి చుట్టూతా కరువు ఉండొచ్చు, చుట్టూతా ప్రకృతి వైపరీత్యాలు ఉండొచ్చు, కానీ దేవుని మీద ఆధారపడిన వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా పోషిస్తూనే ఉంటాడు. నీ పోషణకేమీ తక్కువ కాదు. ఎలియా మరి కెరీతు వాగు దగ్గర ఉన్నప్పుడు లోకమంతా కూడా వర్షమే, లోకమంతా కూడా కరువు అయినప్పటికీ కూడా వర్షం చుక్క పడలేదు. అయినా కానీ ఏలియాకి ఏ పోషణ కూడా కొదవలేదు. మరి చక్కగా ఆహారాన్ని పంపించాడు, కాకులముల చేత పోషించాడు. ఒక దైవ సేవకుడు వలెగా, దేవుని నమ్మిన బిడ్డగా దేవుడు నీకేమి కూడా తక్కువ చేయడు. ఎందుకంటే నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్న వ్యక్తివి. కాబట్టి ఆయన ప్రేమను నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడని దేవుని లేఖనం సెలవిస్తూ ఉంది. కాబట్టి దేవుని ప్రేమ చల్లారిపోకుండా హృదయాన్ని ఆయన ప్రేమలో స్థిరపరుచుకుందాం. ఆయన మీద ప్రేమతో, ఆయన ప్రజల మీద ప్రేమతో మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్మ తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు మమ్మల్ని ఎంతవరకు సజీవంగా ఉంచిన నీ ప్రేమను బట్టి వందనాలు. నేను ప్రేమించే మనస్సును మాకు ఉంచినందుకు మీకు వందనాలు. ఇకను నా ప్రభు నీ ప్రేమను మాలో అయ్యా ఇది మీరు కుమ్మరించమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. క్రీస్తు ప్రేమ మమ్మల్ని బలవంతం చేయచదున మీ లేఖనం నాయన అయ్యా నెరవేర్చండి. నీ ప్రజల అనేకులు నా ప్రభా మరి నా తండ్రి నాయన నీ చేత ప్రేరేపించబడి ప్రార్థన చేయనట్లుగా మీరు కార్యం చేయండి. మేమందరము నా ప్రభువా ఏకీభవిస్తూ ఉండగా గొప్ప కార్యాలు జరిగించి మహిమ పొందుకోమని అయ్యా యూట్యూబ్ చూసిన వారిని, అయ్యా మరి గ్రూప్లో ఉన్న బిడ్డలను, సంఘ బిడ్డలందరినీ మీరు దీవించి ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని అయ్యా ప్రకృతి వైపరీత్యాల నుండి, మారణకాండాల నుంచి మమ్మల్ని తప్పించండి డాడీ. మా ప్రియులను తప్పించండి. మణిపూర్ ప్రాంతాన్ని మీరు దర్శించండి. ఈ రాత్రి నా ప్రభా అయా అక్కడ నాయన అపవాది క్రియ జరిగించకుండా వారి ఊహలు, ఆలోచనలను పరిశుద్ధాత్మగా తారుమారు చేయండి. దుష్టుడి నా ప్రభా ఏ కుయుక్తితో వస్తువున్నాడు వాడి కుయుక్తులు వాడే పట్టబడును గాక. నీ ప్రజలకు క్షేమం అనుగ్రహించబడును గాక. మీ హస్తం తోడుగా వచ్చి మహిమ పొందుకో. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. నమ్ముదాం, దేవుని కార్యాలు మనం చూద్దాం.
అపాయం నుంచి ఆయన ప్రజలు తప్పించబడదురు గాక. మే గాడ్ బ్లెస్ యు ఆల్.